జై బంగారు తల్లి. శ్రీ అనుగ్రహ బంగారు తల్లి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, అలాగే భక్త మహాశయులందరికీ కూడా జై బంగారు తల్లి. మనం ప్రతి వారం చెప్పుకునేది అమ్మవారి అనుగ్రహంతోనే, అనుగ్రహ శాసనాలతో అమ్మవారి మహిమ, ఘనత, మరి అమ్మవారి విశిష్టత, ఇవన్నీ కూడా వరుస క్రమంలో చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరు చెప్పకపోతే తెలియదు. ఇట్లా మనం వీడియోలు చేస్తూ ఉంటే భక్తులకి చేరుకుంటుంది. మరి భక్తులు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా భక్తులు ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలనేటటువంటి ముఖ్య ధ్యేయంతో మరి ఆలయ ధర్మకర్త మాదినేని శ్రీనివాసరావు గారు ఆలోచన విధానంతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది, అమ్మవారి అనుగ్రహ శాసనాలతో. అదే క్రమంలో మనం ప్రతి వారం కూడా మరి ఈ విధంగా వీడియోలు తీస్తూ అమ్మవారి ఒక్కొక్క అనుగ్రహాన్ని, మహిమని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అసలు అమ్మవారు వాక్కు చెప్తుంది అంటే చాలామంది అంటూ ఉంటారు, అన్ని చోట్ల వాక్కు చెప్తాను అట్లా. బట్ ముందు నా అనుభవం చెప్పిన తర్వాత కొంతమంది భక్తులు నాకు చెప్పిన అనుభవం కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను మొదటిసారి వెళ్ళి అమ్మ ముందు కూర్చున్నప్పుడు అమ్మ అడిగిందాను, బాలుడా, ఒంటి మీదకి దేవతలు వచ్చే విధానాన్ని నువ్వు నమ్మవు కదరా అన్నది. ఇప్పటి వరకు నేను నమ్మలేదమ్మా అన్న, నేను నమ్మేస్తాను అన్నది. అదే క్రమంలో అమ్మ తనంటే ఏంటో చూపించి నన్ను తన భక్తుడిగా, తన దాసుడిగా, తన బిడ్డగా, తన సేవకుడిగా మార్చుకొని ఈరోజు ఆ తల్లి గురించి ఈ వీడియోలో చెప్పేటటువంటి అద్భుత అవకాశాన్ని నేను పొందే వరకు ఆ తల్లి అనుగ్రహాన్ని క్రమేణా చూపిస్తూ ఉంది. ఒకసారి ఆ తల్లి వాక్కు చెప్తున్నప్పుడు శుక్రవారం రోజున హైదరాబాద్ నుంచి ఒక ఉన్నత విద్యావంతుడు, అంటే బాగా చదువుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని బయటకు వచ్చిన తర్వాత ఆయన నన్ను ప్రశ్నించాడు. ఏమనంటే, మరి ఏమండి అమ్మ ఏం చదువుకుంది అన్నాడు. ఏం చదువుకోలేదన్న. మరి నాతోని పిన్ టు పిన్ అన్ని ఇంగ్లీష్లో మాట్లాడింది కదండి అన్నాడు. ఏ తల్లి మాట్లాడింది మీతో అని? లోపల మీతో మాట్లాడింది వల్లూరమ్మ తల్లి, ఆమె ఏ భాష అయినా మాట్లాడగలరు అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నిజమండి తల్లి సత్యం అన్నాడు. అట్లా తన సత్యాన్ని తనే వెల్లడిస్తూ ఎంతోమంది భక్తుల్ని తన వద్దకు రప్పించుకుంటుంది. ఎన్నో జిల్లాలు దాటి వస్తున్నారు భక్తులు. మరి వాస్తవం చెప్పాలనుకుంటే వాక్కు చెప్పే తల్లి చదువుకోలేదు, కానీ లోపల కూర్చున్నది అంటే, ముహూర్తం చెప్పింది అంటే పెద్ద పెద్ద దిగ్గజ బ్రాహ్మణులు సైతం, పండితులు సైతం ఆ ముహూర్తం చూశారంటే ఆ టైంకే ఉంటుంది కరెక్ట్గా. విత్ ఇన్ వర్జం కూడా ఏ టైంకి ఉందో కూడా చెప్పుద్ది తల్లి ఆ టైంలో. మళ్ళీ బయటకు వస్తే తెలియదు తల్లి. అది తల్లి నమ్మించినటువంటి విధానం. ఇట్లా ఎంతోమంది ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు, అపర కోటీశ్వరుడు. వచ్చి అందరూ అనుకుంటారు ఆయన చూసిన వాళ్ళు, ఆయనకి కనీసం 200-300 కోట్ల ఆస్తి ఉంది, ఇంకెక్కువే ఉంటుంది, ఆయనకి బాధలు ఏమున్నాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు, సహజం అది. కానీ బయటికి రాగానే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఏంటండి అంటే, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు లేనిది ఏంటో, నేను లోపల మదనపడే నా బాధ ఏంటో ఆ తల్లి చెప్పింది, ఎవరికీ తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఇట్లా ఎంతోమంది భక్తులకి ఆ తల్లి, వాళ్ళకి మనం అనుకుంటాం డబ్బులు ఉండగానే అన్నీ ఉన్నాయని మనం అనుకుంటాం, కానీ డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టుగా కాదు. సుఖ సంతోషాలు ఉంటే, బాధలు లేకుండా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే వాడు నిజమైన ఐశ్వర్యవంతుడు. అలా ఆరోగ్యాన్ని చేకూర్చి మరి తన భక్తులకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ మరి ఆ తల్లి ముందుకు నడిపించుకుంటూ సుఖ సంతోషాలతో వెళ్ళి విరిసే విధంగా అమ్మ తన దివ్యానుగ్రహాన్ని భక్తుల మీద ప్రసరింపజేస్తూ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, చాలామంది ఏంటో ఒక లాటరీకి ప్రయత్నం చేద్దాం అన్నట్టు వచ్చి వెళ్తుంటారు. అలా కాదు. అమ్మ దగ్గరికి మనం వచ్చాము అంటే, అమ్మ పాదాలు పట్టుకున్నాము అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోవాలంతే. ఇవాళ భక్తులు ఎంతోమంది తిరుగుతూ ఉంటారు గుడి చుట్టూ, కానీ దైవం కొంతమందికి ఎందుకు కనపడుతున్నాడు అంటే, ఆ దైవం వైపు వాళ్ళు వెళ్ళినటువంటి అత్యక్షణమైనటువంటి విధానం. వాళ్ళు కూర్చున్నారంటే కొన్ని గంటల పాటు ధ్యానంలో ఉంటారు. అలా ఉండగలిగిన వాళ్ళకి అమ్మ అయినా, అయ్య అయినా, ఏ దేవుడైనా కనపడతాడు. ఏ దేవుడిని అయితే ఉపాసిస్తున్నారో ఆ దేవుడు కనపడతాడు. కాకపోతే మనకి మనసు నిశ్చలత్వం, మరి నిస్వార్థమైనటువంటి బుద్ధి, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట.
అవి లేనప్పుడు మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం అని ఎప్పుడు తల్లి చెప్తూ ఉంటుంది. నువ్వు నీ మనసులో కుళ్ళు కుచ్చుతూ ఉన్నప్పుడు నువ్వు నాకెంత పూలు దండాలు పెట్టినా ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ఉపయోగం లేదురా. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే, నువ్వు నిశ్చలంగా ఉంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నువ్వు అనుకోగలిగితే నీ యొక్క మేలు నేను కోరుకుంటాను. అందరి మేలు నువ్వు కోరుకుంటే మనిషిగా, తల్లిగా నీ మేలు నేను కోరుకుంటానని తల్లి చెప్తూ ఉంటుంది. ఇది సత్యం. కాబట్టి మనం ఏ దేవుణ్ణి పూజించినా, నేను అమ్మవారి భక్తుడినే, నేను అన్ని ఆమెకే చెప్పుకుంటాను. ఏ దేవుణ్ణి పూజించినా కానీ మనం నిస్వార్థ సేవ చేసినట్లయితే, నిస్వార్థమైనటువంటి ఆలోచన చేసినట్లయితే దివ్యానుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది అని ఇక్కడ సేవ చేసే ఏ భక్తుడిని అడిగినా కానీ చెప్తారు. క్రమేణా ఈ యొక్క అమ్మవారి మహిమలు చెప్పటం అయిపోగానే భక్తుల అనుభవాలు, నా అనుభవాలు కూడా ప్రతి వారం వీడియో రూపంలో మీకు క్రమేణా అమ్మ అనుగ్రహ శాసనాలతో నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, నిస్వార్థమైనటువంటి మనసుతో, నిస్వార్థమైనటువంటి భక్తితో అమ్మను సేవించండి, అమ్మ దగ్గరికి రండి, అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందండి అని మరొకసారి చెప్తూ, దివ్యానుగ్రహాన్ని ప్రసాదించే బంగారు తల్లి, మన అనుగ్రహ బంగారు తల్లి శ్రీ వల్లూరమ్మ తల్లి అమ్మవారిని మరోసారి ఘంటాపదంగా నేను చెప్తూ, జై బంగారు తల్లి, జై జై వల్లూరమ్మ తల్లి.